హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏపీ లా సెట్ ఆర్ టీజీ లా సెట్ రాసే స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎలా రాయాలి ఎగ్జామ్, ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి. సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ లా సెట్ కానీ పీజీ లా సెట్ కానీ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మార్క్ చేయాలి, రౌండ్ చేయాలి, ఇవన్నీ టెన్షన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు కంప్యూటర్లో క్వశ్చన్ వస్తుంది, దాని ఆన్సర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇందులో మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈజీగా మీకు ర్యాంకింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆల్సో డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1.5 hour టైం ఉంటుంది అనమాట మీకు ఈ 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. సో ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఒకవేళ మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోయింది మధ్యలో, మీకు స్కిప్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. మళ్ళీ మీరు అన్ని ఆన్సర్స్ రాశాక ఒకవేళ ఏమైనా మిస్ అయ్యాయి అనేది బ్యాక్ వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకోవడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ దగ్గర టైం అంతా వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. లాస్ట్లో మీరు అన్ని రాశాక ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒకటి ఆప్షన్ పెట్టేసి రండి. మీకు లక్ మార్క్స్ వస్తే ఇంకా బెనిఫిట్ కదా. సో అందుకు చెప్తున్నాను నేను ఇది. సో నేను ఇక్కడ మీకు 3 years ఎల్ఎల్బి లాస్ట్ ఇయర్ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ తీసుకొని మీకు చెప్తున్నాను. విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఇందులో. అండ్ మీకు ఆల్మోస్ట్ అన్ని మాక్ టెస్ట్లు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. మాక్ టెస్ట్ అంటే ఒరిజినల్గా ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలాగే కొన్ని సెంటర్స్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ మాక్ టెస్ట్లు పెడతా ఉంటారు. ట్రై టు అటెండ్ ఆల్ ద మాక్ టెస్ట్. సో అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. రేపు రియల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ ఉండదు. అండ్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వాళ్ళు కూడా ఎగ్జామ్ మాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాక్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి కామెంట్స్లో మాక్ టెస్ట్ అని కామెంట్ చేయండి. మీ అందరికీ మేము లింక్ అనేది షేర్ చేయడానికి జరుగుతుంది, లేదా సెంటర్ డీటెయిల్స్ కానీ మీకు షేర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ పేపర్స్, ఇది చూసారనుకోండి, మీకు ఇందులో పార్ట్ ఏలో అన్ని కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడిగారు. మీకు ఆల్రెడీ సిలబస్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ క్వశ్చన్ ఆ పేపర్ చూడండి, లేదా వీడియో అయినా రెఫర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024 నాటికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ 4 ఇస్తారు మీకు. 4లో ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్కి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తారు, ప్లస్ తెలుగులో కూడా ఇస్తారు. ఎవరికైతే ఇంగ్లీష్ కంఫర్ట్ లేదో వాళ్ళు తెలుగులో చదివేసి ఆప్షన్ రాయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము ఎల్ఎల్బిలో మీరు జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది మొత్తం, ఎక్కడా కూడా తెలుగు అనేది ఉండదు. కాబట్టి ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ అనమాట. ఒకవేళ ఇంగ్లీష్ మీకు ట్రైనింగ్ ఫ్రీగా కావాలి అని అంటే జస్ట్ కామెంట్ చేయండి ఇంగ్లీష్ అని, మేము లింక్ షేర్ చేస్తాము. అందులో మీకు 45 daysలోనే మీకు ఇంగ్లీష్ మొత్తం ఫ్రీగా నేర్పిస్తారనమాట. సో ప్లీజ్ కామెంట్ హూ ఎవర్ నీడ్ ఇంగ్లీష్ ట్రైనింగ్. అండ్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మాధబీపురి బుచ్ అనమాట. సో ఆప్షన్ కరెక్ట్గా క్లిక్ చేయడానికి అక్కడ. సో ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియదు, ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు ఒకవేళ మీకు. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఎంకే స్టాలిన్. కరెంట్ అఫైర్స్ గురించి కావాలంటే మీరు రెగ్యులర్గా న్యూస్ కానీ న్యూస్ పేపర్ కానీ ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అండ్ కొన్ని బుక్స్ కూడా ఉంటాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఆ బుక్స్ కూడా రెఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుత ఒడిస్సా గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రఘుబూర్ దాస్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రఘుబూర్ దాస్ ఇప్పుడు ఇయర్ సేమ్ క్వశ్చన్ అడిగితే చేంజ్ అయ్యి ఉండొచ్చు, కాబట్టి కరెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నర్గా అది చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? సో ఇది చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ప్లీజ్ చెక్ చేసుకోండి ప్రస్తుతం ఎవరున్నారో వాళ్ళ పేరు ట్రై చేయండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి శ్రీ జస్టిస్ రామలింగం సుధాకర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ఫ్యూర్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడిని నియమించారు? ఆన్సర్ వచ్చేసి కమల్ కిషోర్ అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో ఉంది కదా. నెక్స్ట్ ఇటీవల ఏ సంస్థ UTSCH పోర్టల్ ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి UGC అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్, పోయిన ఇయర్ కూడా వచ్చింది అనమాట. ఇది 23లో కూడా వచ్చింది, 24లో కూడా వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి December 10 అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఫ్రీ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ అనమాట. సో ఫ్రీ ఇండియా అంటే స్వతంత్ర భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ సిడి దేశ్ముఖ్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మొదటి గవర్నర్ ఎవరు అడిగారో ఆ ఆప్షన్ రాయాలి. ఎంటైర్ ఫ్రీడమ్ రాకముందు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళ గురించి రాయకూడదు. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్సర్ రాయాలన్నమాట మనం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టాట్యూటరీ లా ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ లిటరరీ, కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ వర్క్స్? సో ఆప్షన్ వచ్చేసి కాపీరైట్ చట్టం. ఇది ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకుండా ఆన్సర్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఆల్మోస్ట్ మీకు ఈజీగానే ఉంటాయి, మన చిన్నప్పటి నుంచి స్టడీ చేసిన దాంట్లోనే ఉంటుంది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అండ్ కింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? నీలం సంజీవ్ రెడ్డి. అండ్ స్వతంత్ర భారతావనిలో తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జస్టిస్ హరిలాల్ జే ఖనియా. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హిరాకోడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ వచ్చేసి మహానది. అండ్ మౌర్య సమాజం పురాతన భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటి. దీన్ని ఎవరు స్థాపించారు? చంద్రగుప్త మౌర్య. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు కాదు? సో ఇక్కడ ఇప్పుడు చూసారనుకోండి, సెక్షన్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఉంది, పైన అంతా కూడా హిస్టరీ లేదా కరెంట్ అఫైర్స్ గురించి ఉందన్నమాట. సో ఇక చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయని లాస్ట్ వీడియోలో, ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఆప్షన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ లో నుంచి తీసేశారు. అది ఫస్ట్ లో ఉండేది, కానీ ఇప్పుడు కరెంట్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ కాదనమాట. సో ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వీడియో రెఫర్ చేసుకోండి. సో ఈజీగా ఉంటుంది మీకు. సో మిగతావన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ లోనే వస్తాయి అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో శాసనసభలో సభ్యునిగా కావడానికి కనీస వయస్సు ఎంత? 25 years. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా కింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడింది? గంగా, బ్రహ్మపుత్ర నదులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024 సమ్మర్ ఒలింపిక్స్ ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఫ్రాన్స్. ఒకవేళ టీజీ లా సెట్ తీసుకున్నారనుకోండి, మేబీ ఇప్పుడు మన హైదరాబాద్ లో బ్యూటీ కాంపిటీషన్ జరుగుతుంది కదా, సో దాని రిలేటెడ్ గా క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు 2025 లో ఎక్కడో బ్యూటీ కాంపిటీషన్ జరుగుతుంది అనేసి, సో ఆ రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో 2024 లో సమ్మర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ లో జరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే 2023లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అనేసి క్వశ్చన్ అడిగారు. అలా కూడా అడగొచ్చు, న్యూస్ పేపర్స్ లో క్లిప్స్ ఉంటాయి దాన్ని బట్టి. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? హరిహర వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1990లో జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగినప్పుడు భారతీయ వైస్రాయ్ ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, లార్డ్ చంప్స్ఫోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చిన శరణార్థులు? మయన్మార్. సో ఇది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో రెగ్యులర్ గా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ స్పీచెస్ లో అలా చూస్తున్నప్పుడు ఆయన చెప్పారు కదా, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి మన ఏపీకి వచ్చారు, తెలంగాణకి వచ్చారు అని చెప్పేసి. సో అలా కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఫైజాబాద్ అనేది ఏంటి అనేసి క్వశ్చన్ అనమాట. అయోధ్య కాంటి యొక్క పూర్వపు పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటారు? ఉల్కలు అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఇండియన్ నేషనల్ ఫ్రూట్ అందరికీ తెలుసు కదా, మ్యాంగో. అండ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? 1945. గుర్తుపెట్టుకోండి, 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, దానికంటే 2 years ముందు యుఎన్ఓ స్టార్ట్ చేశారనమాట. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అన్న ఐక్యరాజ్య సమితి అన్న ఒకటే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బ్లూ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ అర్త్. ఎందుకంటే మీరు మ్యాప్ లో కూడా చూస్తే బ్లూ కలర్ అంతా ఉంటుంది కదా, దానికి రెఫరెన్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూమిపై అతి పొడవైన నది నైల్ నది. అండ్ మ్యాంగనీస్ దేని మిశ్రమం? రాగి, మ్యాంగనీస్ మరియు నికెల్. అండ్ నెక్స్ట్ హరిత పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు ఇటీవల
ఏ అవార్డు లభించింది? భారతరత్న. సో నెక్స్ట్ పార్ట్ బి అనమాట. ఇప్పటి వరకు చూసింది పార్ట్ ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని అటవీ ప్రాంతం సుమారుగా ఎంత? 22%. సో ఇజ్రాయెల్ షేర్స్ బార్డర్స్ విత్, సో ఇజ్రాయెల్ యొక్క బార్డర్స్ ఆ కంట్రీ యొక్క బార్డర్స్ లెబనాన్, సిరియా, జోర్డాన్ మరియు ఈజిప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశ సాంస్కృతిక చరిత్ర ప్రకారం పంచాయతన్ అనేది ఆలయ నిర్మాణ శైలి. అండ్ నెక్స్ట్ మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. అండ్ గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకొని భారతదేశ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 5 GST was implemented in India from which date? 1st July 2017. Who is Chief Election Commissioner in the 2024 Parliamentary and Assembly elections? ఎవరు? రాజీవ్ కుమార్. The World Consumer Rights Day is celebrated. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, March 15. చంద్రుడిపై మృదువుగా దిగడానికి ఇప్పటి వరకు ఎన్ని దేశాలు విజయవంతం అయ్యాయి? 5 countries. స్వజలధార పథకం అంటే ఏంటి? సో ఆన్సర్ దాంట్లోనే ఉంది కదా. ధార అంటే తెలుగులో వాటర్ అని మీనింగ్ వస్తుంది కదా, వాటర్ ఫ్లో అనేసి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ గ్రామీణ తాగునీటి సరఫరా పథకం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిగువ ఉన్న నమూనాను చూసినప్పుడు ఖాళీ స్థలాన్ని సరైన ఎంపికతో పూర్తి చేయండి. సో ఆప్షన్ ఇది. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా ఇట్లా రీజనింగ్, యాప్టిట్యూడ్ రిలేటెడ్. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఘంటువు ప్రకారం కింద పేర్కొన్న పదాల క్రమం ఏమిటి? సో దీనికి మీరు ట్రాన్స్లేట్ చేసుకొని ఏబిసిడికి నెంబర్ వేసేసుకొని క్యాల్కులేట్ చేసి చేయండి. నెక్స్ట్ వేరుగా ఉన్న దానిని ఎంచుకోండి. దుబాయ్ అండ్ దినార్. సో దుబాయ్ కంట్రీకి ఏ మీకు అమౌంట్ వచ్చేసి అంటే ఇండియాకి రూపీస్ లేదా యుఎస్ఏకి వచ్చేసి డాలర్స్ అలా ఉంటుంది కదా. దుబాయ్కి దినార్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. అందుకని వేరుగా ఉన్న దానిని ఎంచుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10 మంది చెస్ క్రీడాకారుల సగటు వయసు 32 సంవత్సరాలు. వారి కోచ్ వయసు కలిపితే వారి సగటు వయసు 34 సంవత్సరాలు అవుతుంది. మరి వారి కోచ్ వయసు ఎంత? 54 years. అండ్ విచ్ island nation in the Indian Ocean declared a state of environmental emergency in 2022 after a massive oil spill from the grounded Japanese ship threatened in pristine coral reefs and machinery biodiversity? Answer వచ్చేసి మారిషస్. సో మారిషస్ కంట్రీలో జరిగిందనమాట అది. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుతానికి ఎవరు ఉన్నారో వాళ్ళని రాయండి. రోజర్ బిన్నీ. అండ్ నెక్స్ట్ ద ప్రామిస్ నవల కోసం 2021 బుక్కర్ ప్రైజ్ ని ఎవరు గెలుచుకున్నారు? డామన్ గల్కుట్. అండ్ సూడాన్ మరియు ఈజిప్ట్ వంటి దిగువ దేశాలపై బ్లూ నైలు ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బ్లూ నైలుపై వివాదాస్పదమైన ఆనకట్టను నిర్మించాలని ఏ దేశం తన ప్రణాళికను ప్రకటించింది? ఇథియోపియా. అండ్ in 2023 India conducted Sampriti military exercise with which neighboring country to enhance military cooperation and interoperability? Option వచ్చేసి బంగ్లాదేశ్. Who won the ICC Men's T20 World Cup in 2022? England. సో బంగ్లాదేశ్లో రీసెంట్గా కొన్ని ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్ కూడా క్వశ్చన్ రావచ్చు. సో అది కూడా చూసుకోండి. అండ్ ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రాహకాలను కనుగొన్నందుకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 2021 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? డేవిడ్ జూలియస్ అండ్ ఆడమ్ పటాపోటియన్. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ నాసా స్పేస్ క్రాఫ్ట్ జూనో లైటనింగ్ ఇన్ విచ్ ప్లానెట్ ఈస్ సిమిలర్ ఆఫ్ దట్ అర్త్? జూపిటర్. రాష్ట్రపతి ఎంత కాలం పదవిలో ఉంటారు? 5 years. దిగువ ఉన్న ఉత్పత్తుల్లో జిఎస్టికి మినహాయింపు ఏది? సో పెట్రోల్ అన్నమాట. సభ్యుడు కాని వ్యక్తిని ఎంతకాలం పాటు కేంద్ర క్యాబినెట్గా మంత్రిగా నియమించవచ్చు? 6 months. ఎముకల సంఖ్య వయోజన శరీరం. సో ఇది ఇంపార్టెంట్. 206 ఎన్ని బోన్స్ ఉన్నాయని అడల్ట్ బాడీలో నెంబర్ ఆఫ్ బోన్స్ ఎన్ని ఉంటాయంటే 206. ఇది ఇంపార్టెంట్ అనమాట. నీతి ఆయోగ్ యొక్క కొత్త నామకరణం అంటే న్యూ నేమ్ ఏంటి అంటే ప్రణాళిక సంఘం. భారతదేశంలో మొదటి సముద్ర వంతెన పాంబస్ వంతెన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల క్రీడలకు పరిశ్రమ హోదాను కల్పించిన రాష్ట్రం వచ్చేసి మిజోరం. అండ్ నెక్స్ట్ పార్ట్ సి అనమాట. లోక్ అదాలతులు ఎలా రూపొందించబడ్డాయి అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చేయబడ్డాయి అనమాట. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయాలలో సమానత్వ అవకాశాలు ఎందులో చర్చించబడ్డాయి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 అనమాట. ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ ఫర్ ఆల్ అనమాట. సో, కానీ ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటి? పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆప్షన్ కాబట్టి ఆర్టికల్ 16 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ఇవి. హౌ మెనీ టైమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ రీ ఎలక్షన్ టు హిస్ పోస్ట్. ఎన్ని సార్లైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఇవ్వబడిన ఏ షెడ్యూల్‌లో గ్రామ పంచాయతీలు చేర్చబడ్డాయి? షెడ్యూల్ 11. అండ్ కింది వాటిలో ఏది స్థానిక స్వపరిపాలన అంశంతో వ్యవహరించబడింది? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇంపార్టెంట్ ఇది. గవర్నర్ జనరల్ బిరుదు రద్దు చేయబడ్డాక ముందు గవర్నర్ జనరల్ అయిన ఏకైక భారతీయుడు ఎవరు? సి రాజగోపాలాచారి. న్యాయస్థానంలో ఏ రకమైన ఒప్పందాలు అమలు చేయబడతాయి? లీగల్ అగ్రిమెంట్స్. ఎవ్రీవన్ నోస్ కదా. నెక్స్ట్ పాక్షిక ఒప్పందాలు. క్వాసీ కాంట్రాక్ట్స్ అంటే ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. అంటే ఇంప్లాయిడ్ అంటే డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఉండదన్నమాట. సో ఇండైరెక్ట్ గా ఉంటది. దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ముందుగా నిర్ణయించినవి కానందున కోర్టు అంచనా చేయాల్సిన నష్టం అనమాట. మరొకరి ఆస్తులకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే చర్య ట్రెస్పాస్ అంటారు. ఇది అతిక్రమం. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రతి దేశంలోని క్రిమినల్ కోర్టుల అధికార పరిధి నుండి ఎల్లప్పుడూ మినహాయించబడినవి ఏది? ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసే ఉంటారు న్యూస్ లో. ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, వార్ టైంలో పాకిస్తాన్ డిప్లొమాట్స్ ని ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళిపోమని చెప్పింది అనేసి. దట్ ఈస్ అనమాట. సో వీళ్ళందరూ కూడా డిప్లొమాటిక్స్ అనమాట. అదర్ కంట్రీ ఫారెన్ డిప్లొమాటిక్ అంటారు. సో వీళ్ళందరినీ కూడా ఇందులోకి వస్తాయి అనమాట, మన చట్ట పరిధిలోకి రా. నెక్స్ట్ విచ్ షుడ్ బి ద ఏజ్ ఆఫ్ మైనర్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్? సో పురుషుల విషయంలో 16 సంవత్సరాల కంటే తక్కువ మరియు స్త్రీల విషయంలో 18 సంవత్సరాల కంటే తక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇండియన్ పీనల్ కోడ్ ఏ పేరుతో అమలులోకి వచ్చింది? రణబీర్ పీనల్ కోడ్. అండ్ సో ఇక్కడ క్వశ్చన్ ఇంజూరీ సైన్ డామ్నా మీన్స్. ఇంజూరీ సైన్ డామ్నా అంటే ఏంటి అనమాట. సో ఇంజురీ టు ఎ లీగల్ రైట్ వితౌట్ యాన్ యాక్చువల్ డ్యామేజ్. ఇది టాట్ లాలో వస్తుంది. మీకు టాట్స్ సబ్జెక్ట్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మీకు. కస్టమ్ విచ్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా ఆర్. చట్టపరమైన ఆచారం మరియు సాంప్రదాయ ఆచారాలు. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ సెంట్రల్ లెజిస్లేచర్ బికమ్ బై క్యామరల్. సో ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ప్రవేశికన రాజ్యాంగంలో భాగంగా సుప్రీంకోర్టు ఏ సందర్భంలో పరిగణించింది? కేశవానంద భారతి. సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఇయర్ ఎల్ఎల్బిలో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ కేశవానంద భారతి కేసు అనేది చాలా ఇంపార్టెంట్. రెఫర్ చేసుకొని వెళ్ళండి. ప్రియంబుల్ గురించి, కేశవానంద భారతి కేసు గురించి. అండ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ద రైట్ టు అన్ అక్యూజ్డ్ పర్సన్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఇన్ ఏ క్రిమినల్ కేస్? సో ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 20 క్లాస్ 3. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు ఎంత? 62 years. 42 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పేటికలో ఏ పదాలని ప్రవేశపెట్టారు? వెరీ ఇంపార్టెంట్. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఇది కూడా ప్రియంబుల్ నుంచే వస్తుంది అనమాట. మీరు ప్రియంబుల్ అనే వీడియో ఉంది ఛానల్లో, చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది. కేశవానంద భారతి కేసు కూడా రెఫర్ చేయండి, వీడియో ఉంది మన ఛానల్లో. ఏ కాంట్రాక్ట్ ఈస్ so an agreement between two competent persons for doing a lawful act enforceable by law. And the decision of the president regarding imposition of the president's rule in a state is a decision based on the recommendation of the governor of the state. And next, what is the maximum strength of Rajya Sabha? 250. And within what time a person arrested has to be produced before the magistrate? Very important. ఒక person ని అరెస్ట్ చేసిన ఎంత టైం లోపు కోర్టు దగ్గర ప్రజెంట్ చేయాలి అంటే 24 hours. అండ్ జాతీయ అత్యవసర సమయంలో రాజ్యాంగంలోని పార్ట్ 3 కింద ఉన్న ఆర్టికల్ తాత్కాలికంగా నిలిపివేయబడదు. ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 20 అండ్ 21. నెక్స్ట్ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం భారతదేశంలోని వివాహ వయస్సు స్త్రీలకు 18 సంవత్సరాలు మరియు పురుషులకు 21 సంవత్సరాలు. ఇది అందరికీ తెలుసు, రాయొచ్చు ఈజీగా. 50% రిజర్వేషన్ల పరిమితిని సమర్థించిన సుప్రీంకోర్టు ప్రసిద్ధ కేసు ఇంద్రసాని కేసు అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయండి? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ పేపర్ లో చూస్తే 2 times హ్యూమన్ రైట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఒకటి ఎప్పుడు హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేస్తామండి, ఎప్పుడు ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది. 1993 అనమాట.
9వ షెడ్యూల్లోని చట్టాలకు న్యాయ సమీక్ష నుండి ఎటువంటి మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఐఆర్ కోయల్హే తమిళనాడు రాష్ట్రం కేసులో జరిగిందనమాట అది. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. విచ్ ఇండియన్ లెజిస్లేషన్ రెగ్యులేట్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్? ఆప్షన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇది అమెండ్మెంట్ చేయబడింది కాబట్టి 2019 అంతకు ముందే వచ్చింది ఇది, కానీ ఆప్షన్స్ లో మీకు అది లేదు కాబట్టి సో ఇది తీసుకోండి. లీగల్ రెగ్యులేట్స్ అనమాట, లెజిస్లేషన్ రెగ్యులేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా విచ్ కోర్ట్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్? సుప్రీం కోర్ట్. భారతదేశంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ కింది వాటిలో ఏ చట్టం అందిస్తుంది? సో సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్. సో వర్క్ ప్లేస్ అని ఉంది కదా, పని అంటే వర్కే కదా, సో వర్క్ ప్లేస్ రిలేటెడ్ గా ఏదైనా అది రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ కాంట్రాక్ట్ లా an invitation to offer is a preliminary communication that invites others to make an offer. And doctrine of res judicata refers to a matter already judged and decided cannot be tried again. సో మనం ఛానల్లో ఆల్రెడీ ఒక రీల్ చేసాము సమంత రిలేటెడ్ ఒక రెఫరెన్స్ తీసుకొని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్. డాక్ట్రిన్ ఆఫ్ హెండర్సన్ అని కూడా అంటారు అనమాట, లేదా కన్స్ట్రక్టివ్ రెస్ జుడిక్టా అని కూడా అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ హెండర్సన్ అని కూడా అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారతదేశంలోని కార్మికుల కనీస వేతనాలను ఏ చట్టం నియంత్రిస్తుంది? మినిమం వేజెస్ యాక్ట్. భారతీయ న్యాయ సంహిత ప్రకారం దొంగతనానికి శిక్ష ఏమిటి? జరిమానా మరియు జైలు శిక్ష రెండు కూడా విధిస్తారు సివియారిటీని బట్టి. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఇయర్ కూడా ఇంపార్టెంట్ మాట. చట్టాలు ఏదైనా వచ్చినప్పుడు ఇయర్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తారు కొన్నిసార్లు. మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఇక్కడ వచ్చి ఇంకోసారి 1947 అని కూడా ఇస్తారు, కాబట్టి ఇయర్స్ ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఏది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం రకం కాదు? కంపన్సేషన్. What is the term used for a legal principle that requires parties to a contract act in good faith and deal fairly with each other? ఆప్షన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఒబర్న్మీ-హుడేయి సిద్ధాంతం అనమాట ఇది. సో దీని గురించి నేను వీడియో చేస్తాను, ట్రై టు చెక్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ త్రూ ద మాడ్రిడ్ సిస్టమ్? ఆప్షన్ వచ్చేసి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. కాపీరైట్ చట్టంలో ఫెయిర్ యూజ్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి the right to use copyrighted works without permission under certain circumstances such as criticism, comments, news reporting, teaching, scholarship or research. And next is under the Hindu Succession Act 1950, who is entitled to inherit ancestral property? ఇప్పుడు కరెంట్ అయితే both male and female descendants are eligible to enjoy the property. And next వచ్చేసి what is the term used for the act of one party intentionally making a false statement that induces another party to enter into a contract? Misrepresentation అన్నమాట. ఆనందాన్ని పెంచడం మరియు నొప్పిని తగ్గించడం వంటి ప్రయోజనాత్మక సిద్ధాంతానికి పేరుగాంచిన న్యాయతత్వం ఎవరు? జెరేమీ బెంథమ్. ఇంపార్టెంట్, అది జురిస్ప్రుడెన్స్ లో నుంచి వచ్చింది అనమాట ఈ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వాట్ డస్ ద టర్మ్ కోయర్షన్ రెఫర్ టు? Threat of physical harm or imprisonment to compel someone enter into a contract. Next one against whom a crime is charged, accused. Next, a married woman enters into a contract with an unmarried bachelor to procreate a child via surrogacy. The contract is illegal. Surrogacy అంటేనే ఇల్లీగల్ కాబట్టి ఆప్షన్ పెట్టుకోండి, అది బ్యాచులర్ అయినా ఇంకెవరైనా కూడా. As per the recent ruling of the Supreme Court, one who is not liable under consumer law, advocate. Next, how many types of writs are in India? 5 types. Writs గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. రిట్స్ టైప్స్ ఏంటి, అసలు రిట్స్ రిలేటెడ్ కేస్ లాస్ అన్ని కూడా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇన్ లీగల్ సర్చ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. And next, domestic violence stands best reasoned by conflict theory. And next వచ్చేసి the term accomplice means a companion in a crime. And of the crimes the most serious nature is dacoity. ఇందులో ఉన్నవన్నీ కూడా థెఫ్ట్ రిలేటెడే, బట్ డెకాయిట్ అనేది దారుణమైన స్వభావం ఉన్నదన్నమాట. సో మీకు అందరికీ తెలుసు దోపిడీ దొంగతనం అంటే. డెకాయిట్ అంటే మనుషుల్ని చంపేసి తీసేసుకోవడం, అంటే దండుపాల్యం ఉంది కదా అలాంటిది అనుకోండి ఈజీగా చెప్పడానికి.
కింది వారిలో చెల్లుబాటు అయ్యే ఒప్పందం కుదుర్చుకునే వ్యక్తి. డైవర్స్, విడాకులు తీసుకున్న వ్యక్తి. ఇందులో అందరూ కూడా మెంటల్‌గా ఉన్న గాని, అన్‌బార్న్ పర్సన్ అంటే ఇంకా పుట్టని వాళ్ళు గాని, మైనర్ గాని వీళ్ళు ఎటువంటి కాంట్రాక్ట్ చేయకూడదనమాట. కానీ డైవోర్స్ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే దే ఆర్ మెంటల్లీ ఎలిజిబుల్ అండ్ వాళ్ళకి అన్‌బార్న్ పర్సన్ కాదు అండ్ మైనర్ కూడా కాదు. డైవోర్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఒక పర్టిక్యులర్ ఏజ్ వస్తేనే కదా! కాబట్టి ఆప్షన్ ఇదనమాట. కింది వాటిలో ఉన్న దాంట్లో కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్ట్రిక్ట్ లయబిలిటీ మీన్స్ తప్పు లేకుండా బాధ్యత. స్ట్రిక్ట్ లయబిలిటీ ఇవన్నీ కూడా టాట్స్‌లో వస్తాయి. జస్ట్ రెఫర్ చేసుకోండి వాట్ ఈస్ దట్ అని. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ ఇండియా ప్రాక్టీసెస్ పరోపకార సరోగసీ అండ్ జీఎస్టీ స్టాండ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ఆడియో ఆల్ట్రమ్ ప్యాట్రమ్ మీన్స్ లెట్ ద అదర్ టు బి హియర్డ్ అనమాట. అండ్ అలిబి మీన్స్ ఇతర చోట్ల నిందితుల రుజువు. సో ఇది నేను వీడియో చేశాను, చెక్ చేసుకోండి. అలిబి అంటే ఏంటి, ఎవిడెన్స్ యాక్ట్ లో వస్తుంది అనమాట ఇది. సెండింగ్ అన్సాలిసిటెడ్ మెసేజెస్ వయా ఇంటర్నెట్, ఇట్ ఈస్ కాల్డ్ స్పామింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ all 120 questions. So try to attempt all the 120 questions and all the best for your examination, whether it is Telangana or Andhra exam.